జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జనవరి 28వ తారీఖు వరకు కూడా శశి శుక్ర యోగము గోచారంలో ఏర్పడుతుంది. శని మహారాజు మరియు శుక్ర భగవానుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో ఈ 1 మంత్ ట్రావెల్ చేస్తారు. వీళ్ళిద్దరూ అంటే ప్రతి సంవత్సరం కూడా శుక్రాచార్యుల వారు శనీశ్వరుడు ఉన్న రాశులు ఆయన ఏ రాశుల్లో అన్నా ఉండనండి, ద్వాదశ రాశుల్లో ఒక 1 మంత్ ఆయన ఒక మాసం పాటు వాళ్ళిద్దరూ ఏ రాశిలో అయినా సరే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక నెల ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ విశేషాంశం ఏంటంటే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశి ఆయన స్వస్థాన గతుడై ఉన్నాడు శని మహారాజు. ఇది ఒక విశేషాంశము. అలాగే ఇప్పుడు కుంభరాశిలో నుంచి ఆయన నెక్స్ట్ ఇయర్ ఇంకా మీనరాశిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ శశి శుక్రులు వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు. కానీ మళ్ళీ కుంభరాశిలోకి ఆయన రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది శనైశ్వరుడు. సో ప్రతి సంవత్సరం కుంభరాశిలోకి శుక్రాచార్యుల వారు అయితే వెళ్తూ ఉంటారు. కానీ శనీశ్వరుడితో కూడి ఆయన సంచారము అంటే మళ్ళీ మనం 30 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ మనం చూడలేం. ఇలాంటి విశిష్టాంశం మళ్ళీ మనం 30 సంవత్సరాల వరకు చూడలేం. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం చూడగలుగుతాము. ఇది చాలా మంచి గ్రహస్థితి అని చెప్పాలి. ఏం చేతనంటే ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, వృషభ రాశి, తులారాశి. అలాగే ఈ వృషభ రాశి, తులారాశులకి అధిపతి ఎవరంటే శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు కూడా ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, అది మకర కుంభరాశుల వాళ్ళకి. ఈ మకర రాశికి మరియు కుంభరాశికి అధిపతి శని మహారాజు. సో వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు రాజయోగం ఇచ్చుకుంటారు. అంటే శనీశ్వరుడు కనుక తులారాశిలో ఉంటే వాళ్ళకి ఇంకా అంటే తులారాశిలో పుట్టిన వాడికి, వృషభ రాశిలో పుట్టిన వాడికి ఒక్క శనీశ్వరుడు చాలు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. ఆ రాశుల్లో ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే మకర కుంభరాశుల్లో పుట్టిన వాళ్ళకి శుక్రాచార్యుల వారు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. సో ఇది చాలా మంచి కాంబో. అయితే ఇప్పుడు ఈ కాంబో ప్రతి ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కానీ డెఫినెట్గా కొన్ని రాశుల వాళ్ళకి ఎక్స్ట్రా బోనసెస్ ఉంటాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కొన్ని రాశుల వాళ్ళు ఎవరో మనం ఇప్పుడు చూద్దాము. మొదటగా వృషభ రాశి, తులారాశి, అలాగే మకర రాశి, కుంభరాశి, మీనరాశి. వీళ్ళ 5గురికి కూడా ఇది చాలా మంచి ఫలితాన్ని, సత్ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జన్మ జాతకంలో కనుక శనీశ్వరుడు మరియు శుక్రుడు వీళ్ళిద్దరు కలిసినా లేదా వీళ్ళిద్దరికి పరివర్తన జరిగినా ఇప్పుడు మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, శనీశ్వరుడు దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఇవి మీరు రన్ అవుతూ ఉన్నా దాంతోపాటు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకవేళ శనీశ్వరుడు శుక్రాచార్యుల వారి మీద దృష్టి పెట్టినా, పరస్పరం వీళ్ళిద్దరూ సమసప్తక దృష్టితో వీక్షిస్తూ ఉన్నా లేదా శనీశ్వరుడు తృతీయ దృష్టితో చూస్తున్నా కూడా అప్పుడు ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పారామీటర్స్లో అంటే శనీశ్వరుడు దశ, శుక్ర భగవానుడి దశ, అంతర్దశ భుక్తుల్లో ఉన్నా లేదా వీళ్ళిద్దరు పరస్పర వీక్షణ ఉన్నా, వీళ్ళిద్దరు కలిసి ఉన్న మీ జన్మ జాతకంలో సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ శనీశ్వరుడు ఒక్కళ్ళు అయినా సరే తృతీయ దృష్టితో కావచ్చు, దశమ దృష్టితో కావచ్చు శుక్ర భగవానుడిని మీ జన్మ చక్రంలో వీక్షిస్తూ ఉంటే అప్పుడు మీరు ఏ రాశి అయినా కావచ్చు, అంటే మీరు వృషభ, తుల కాకపోయినా, మకర, కుంభ, మీన రాశులు కాకపోయినా మీకు కూడా ఈ యోగం వర్తిస్తుంది. అంటే చాలా మంచి యోగాన్ని వీళ్ళిద్దరు తెచ్చిపెట్టబోతున్నారు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకునే 5 రాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మిగతా అన్ని రాశుల వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఈ 5 రాశుల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ చక్కగా ఇస్తారు వీళ్ళిద్దరు, ఈ 2 గ్రహాలు కలిసి. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే ఏం మంచి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళిద్దరి కలయికతోటి. కుంభరాశి కాలపురుషుడు కుండలిలో నుంచి లాభరాశి. ఈ లాభరాశి ఏకాదశ స్థానం చాలా విశేషాన్ని సంతరించుకుంటుంది. ఏకాదశ స్థానంలో శని మహారాజు మరియు శుక్రాచార్యుల వారి కలయిక చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది.
ఇది మళ్ళీ మనకి 30 సంవత్సరాల దాకా మనం చూడలేం. వన్స్ ఈ కాంబినేషన్ బ్రేక్ అయిందంటే, ఎందుకంటే శుక్రాచార్యుల వారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనవరి 2025 అంటే 29థ్ నుంచి ఆయన మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ మనం ఇలాంటి గ్రహస్థితి చూడాలంటే 30 సంవత్సరాల వరకు వేచి ఉండాలి. సో, ఇప్పుడు ఉన్న ఈ గోచరంలో గ్రహస్థితి మనకి మంచి లబ్ధికరంగా, యోగకరంగా ఉంది. దీన్ని ఒకవేళ ఇప్పుడు మీ జన్మజాతకం బలంగా లేకపోతే దీన్ని ఒడిసి పట్టుకోవడానికి, అలాగే మీ జన్మజాతకం బలంగా ఉన్నా దీన్ని ఇంకా మనం ఇంకా స్థిరపరచుకోవడానికి, ఇంకా వృద్ధిపరచుకోవడానికి, ఇంకా బలపరచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా మనం తెలుసుకుందాము. తులారాశిలో పుట్టిన వాళ్ళకి శశశుక్ర యోగము ఎలాంటి ఫలితాలను అందించబోతుంది. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శని మహారాజు. మీ రాష్ట్రాధిపతి కూడా మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది చాలా అంటే చాలా మంచి సమయం అండి. ఉత్తమమైన సమయము. ఇన్నాళ్ళు మీరు పడ్డ టెన్షన్‌కి అనుకోండి, లేదా ఇన్నాళ్ళు మీరు తీసుకున్న పెయిన్‌కి అనుకోండి. ఒక ప్రకృతి మాత వైద్యం చేస్తుంది. స్వయంగా తన స్వహస్తాలతో వైద్యం చేసి మీకు మానసికంగా మీరు నలిగి ఉంటే మానసికంగా మిమ్మల్ని చక్కగా నయం చేస్తుంది. శారీరకంగా మీరు బాగా వర్క్ లోడ్ అటు పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం ఇలాంటివి ఉంటే శారీరకంగా మిమ్మల్ని హీల్ చేస్తుంది. అయితే ఇక్కడ శనైశ్వరుడు అయితే మీకు అనుకూలంగానే ఉన్నాడు గత 2 సంవత్సరాలుగా. అందువల్ల గట్టిగా వర్క్ ప్రెషర్ ఉంటుందని చెప్పడానికి లేదు డెఫినెట్‌గా. బట్ మిగతా గ్రహస్థితులు కూడా మనం చూడాలి కాబట్టి కొంచెం మీ జన్మజాతకం బాగోకపోతే కొంత టెన్షన్స్ ఉంటాయి మీకు. ఇప్పుడు అందులో ఎస్పెషల్లీ మీకు కనుక మీ జీవిత భాగస్వామితో ఏమన్నా పొరపచ్చాలు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు సెటిలైజ్ చేసుకునే సమయము. మీరు వివాహ ప్రయత్నాలు చేయడానికి ఇది చాలా మంచి అనుకూలమైన సమయము. అందరితోటి కూడా చాలా మంచి సత్సంబంధాల్ని కలిగి ఉండే సమయం ఇది. ఆర్థికంగా మీరు నిలదొక్కుకునే శుభ సమయము. మీరు అనుకున్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు రోజుల్లో ఇది ఇలా చేసుంటే బాగుండేది కదా! నేను ఈ పని చేస్తే నాకు ఈ గ్రోత్ వస్తుంది. అంటే ఒక సబ్జెక్ట్ చదువుకుంటే నాకు ఇంకా గ్రోత్ వస్తుంది కదా! అనుకోని కూడా ఆ సబ్జెక్ట్ చదువుకోవడంకి పరిస్థితులు అనుకూలించకో, డబ్బులు లేకపోతే టైం చాలకో మీరు వెనక్కి పెట్టేసుంటే, అటక మీద పెట్టేసుంటే ఇప్పుడు మీకు ఒక స్కోప్ ఇస్తుంది నేచరు. ప్రకృతి మాత ఒక అవకాశాన్ని ఇస్తుంది. మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ఎక్సెల్ చేసుకోవడానికి ఇప్పుడు ప్రకృతి మాత మీకు చక్కటి అవకాశాలను ఇస్తూ ఉంది. సో, దానికేంటంటే మీరు వృద్ధిలోకి రావడానికి ఏం చేయాలో మీకే ఆలోచనలొస్తాయి. అరే! ఇంకా ఇదే కాదు, ఇంకా దీన్ని మనం పెంచుకోవాలి. మన లైఫ్ స్టాండర్డ్స్‌ని మనం పెంచుకోవాలి. మన ఇన్‌కమ్ స్టాండర్డ్స్‌ని మనం పెంచుకోవాలి. సో, ఆ దిశగా మనము ఏ వ్యాపారం చేస్తే బావుంటుంది, లేదా ఉద్యోగం చేస్తూ ఉంటే ఎలా మనం ఇంకా మంచి పొజిషన్‌లోకి వెళ్ళగలుగుతాము. ఈ ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ ఆలోచనలు ఎందుకొస్తాయంటే మీకు మంచి మంచి పొజిషన్‌లోకి వెళ్ళడానికి శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు ఇద్దరూ కూడా ఏకకాలంలో దీవిస్తున్నారు. మీ జీవిత భాగస్వామి యొక్క హెల్త్ అంటే మీ ఇద్దరి మధ్య సంబంధాలు బావుంటాయి. కాకపోతే కొంచెం తనకి హెల్త్ పరంగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఏదైనా ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్ చాలా స్వల్పంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఒక్క విషయంలో కొంచెం మీరు కనిపెట్టుకొని ఉంటే సరిపోతుంది. మిగతా విషయాల్లో అంతా కూడా మీకు పరిపూర్తి రాజయోగాన్నే ఇస్తున్నాడు శని మహారాజు. సో, దీన్ని మీరు చక్కగా అంటే ఒక రకంగా మీరు సెలబ్రేట్ చేసుకునే టైం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శశి శుక్ర యోగము ఇవిచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మనం చూసాం కదా! ఇప్పుడు మనం అసలు ఒకవేళ మీ జన్మజాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా అసలు మీకు ఈ యోగం ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ యోగము మంచి ఇంపాక్ట్‌ని అలాగే మంచి ఫలితాల్ని ఇవ్వాలంటే ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం చేయాల్సిన పరిహారము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన. ఇప్పుడు మీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవింద నామాలు చదువుకోవడం కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కావచ్చు, లేదా పురుష సూక్తం, స్త్రీ సూక్తము ఇలాంటివి ఏవైనా సరే, లేదు విష్ణు సహస్ర నామాలు మీకు చదివే అలవాటు ఉంటే కనుక అత్యద్భుతంగా ఉంటుంది. ఈ గ్రహస్థితి ఉన్న నెలనాళ్ళు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి ప్రయత్నించిన, లేదా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని మనసులో జపించుకున్నా, ఎందుకంటే మనకి ఆ శ్లోకంలోనే ఉంది కదా, శ్రీరామ రామ రామ అని ఎవరైతే జపిస్తూ ఉంటారో
వాళ్ళకి సహస్రనామాలు పఠించిన ఫలితాన్ని నేనిస్తున్నాను పార్వతి అనే పరమశివుడే, సాక్షాత్ పరమశివుడే పార్వతి అమ్మవారికి చెప్పి ఉన్నారు కాబట్టి, శ్రీరామ రామ రామ అని మనసులో 24 ఇప్పుడు నామ జపం కాబట్టి, మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఇది మనం ప్రశాంతంగా జపించుకోవచ్చు. మనం బీజాక్షరాలు చేర్చినప్పుడు మనం చూసుకోవాలి. మనం ఉన్న ప్రదేశం ఎలా ఉంది? మనం అప్పుడు శుచిగా ఉన్నామా? ఎలా ఉన్నాం? అంతర్బాహ్య శుచి ఉందా? లేదా? మంత్ర జపానికి ఖచ్చితంగా నియమాలుంటాయి. నామ జపానికి ఎటువంటి నియమాలు ఉండరు. ఎటువంటి నియమాలు ఉండవు. మనం రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా సరే మనం జపించవచ్చు. అందువల్ల శ్రీరామ రామ అని రోజు మననం చేసుకుంటూ ఉంటే, ఇది మామూలుగా కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది. రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిన విషయమే. శ్రీరామ రామ రామ అని ప్రతిరోజు జపిస్తూ ఉంటా కనుక ఇంక మీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ నెలనాళ్ళు అయిపోయిన తర్వాత అది ఇంకా అలవాటు అయిపోతుంది. ఒక్కసారి మన మనసుకి గట్టిగా ఏదైతే అలవాటు చేస్తామో, మన నాలికకి రిపీటెడ్‌గా ఏదైతే మనం ఫీడ్ చేస్తూ ఉంటామో, అలవాటు చేస్తూ ఉంటామో, ఇంకా కొంతకాలం మనం అది రెగ్యులర్ ప్రాక్టీస్‌లో చేస్తూ వెళ్తే తర్వాత మన మనసు ఆటోమేటిక్‌గా అదే పట్టుకుంటుంది. అలాగే మన నాలుక మనకి తెలియకుండానే శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ అని జపిస్తూ ఉంటుంది. ఇలాగా మనకి ఇప్పుడున్న ఈ గోచరంలో యోగం ఒడిసి పట్టుకోవడానికి ఇప్పుడు స్వామి కార్యం, స్వకార్యం అని మనం వింటూ ఉంటాము. ఇప్పుడు మనకి స్వామి కార్యం అంటే భగవంతుడి పూజ చేసినట్లు అవుతుంది. స్వకార్యం మనకి ఇప్పుడున్న ఈ గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు పరిపూర్తి దీవెనని మనం అందుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా, ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకొని పరిపూర్తిగా ఈ యోగాన్ని మీరు తీసుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుని వేడుకుంటూ శ్రీరామ రామ రామ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.